మావోయిస్టుల అంతమొందించేటువంటి ప్రయత్నంలో దాదాపుగా కేంద్ర ప్రభుత్వం తన టార్గెట్ ని రీచ్ అవుతున్నట్టుగానే కనబడుతుంది. 2026 జనవరి కల్లా పూర్తిగా మావోయిజాన్ని లేకుండా చేస్తామని తన లక్ష్యం దాదాపుగా ఇప్పటివరకు అయితే రీచ్ అయినట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే చాలా కీలకమైన నేతల్ని పూర్తిగా అంతమొందిస్తూ వారందరినీ కూడా ఎన్కౌంటర్లో చంపేస్తూ పెద్ద ఎత్తున ఇప్పుడు మావోయిజానికి ఒక కీలకమైన లీడర్ లేడు అనేటువంటి ఒక మాటని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇక మావోయిజం వైపు అడుగులు వేయాలన్నా, మావోయిస్టులు అడవుల్లో ఇంకా ప్రశ్నించేటువంటి విషయంలో వాళ్ళు ప్రశ్నించాలన్నా, మావోయిస్టులు ఇంకా అడవి బాటలో ఉండిపోతూ అక్కడే ఉండాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి హెచ్చరికలు, ఈ ప్రయత్నాలు మొత్తం కూడా బెంబేలెత్తిస్తున్నాయి. అయితే నిన్న మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా మరణం మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ మరణం పైన ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఒక సంచలన లేఖను విడుదల చేసింది. హిడ్మాని అత్యంత క్రూరంగా, అత్యంత దారుణంగా అతన్ని ఒక రకంగా హత్య చేశారంటూ అభయ్ పేరుతో ఒక లేఖ ఇప్పుడు సెన్సేషన్గా మారింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఒక కట్టుకథను అల్లారని చెప్పి మావోయిస్ట్ పార్టీ ఈ లేఖను రాసుకొచ్చింది. హిడ్మాను విజయవాడలోనే పట్టుకొని చంపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి హిడ్మాను అరెస్ట్ చేసి దారుణాతి దారుణంగా కొట్టి ఆయనపై చిత్రహింసల గురి చేసి క్రూరాతి క్రూరంగా చంపేసి ఎన్కౌంటర్ అని చెప్పి బూటకపు ఒక నాటకాన్ని, బూటకపు ఎన్కౌంటర్ని చేశారని చెప్పి మావోయిస్ట్ పార్టీ అంటోంది. టెక్ శంకర్తో పాటుగా మరికొంతమందిని హత్య చేసి రంపచోడవరంలో ఎన్కౌంటర్ చేసినట్టుగా కట్టుకథ అల్లారని మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు అంటోంది. అయితే మావోయిస్ట్ పార్టీ అంటున్న దాంట్లో ఈ క్రూరమైనటువంటి హత్యాకాండకు నిరసనగా 23వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ లెటర్ చూస్తున్నారు. దీంట్లో మీకు చాలా స్పష్టంగా చివరిన ఉంది నవంబర్ 23న ఆ బోల్డ్ లెటర్స్లో ఉంది. ఎస్, ఈ క్రూర హత్యాకాండకు వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నాం.